హలో అందరికీ, ఈరోజు పన్నీర్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. పన్నీర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికి ఇష్టమే కదా. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కదా, స్పాంజీగా. మరి ఎలా చేయాలో ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయకపోతే. ఫస్ట్గానే 1 లీటర్ ప్యాకెట్ పాల ప్యాకెట్ నేను తీసుకొని మరిగేసుకోయాను. కొంచెం మరిగితే చాలు. అందులో ఒక నిమ్మకాయ కట్ చేసుకొని వేసుకోవాలి. నేను నిమ్మకాయ వేసుకోలేదండి, హాఫ్ వేసుకోయాను. అలా మీడియంలో ఉంచుకొని కలుపుకోవాలి, స్పూన్లో పెట్టుకొని. అది ఐలో పెట్టుకొని కలుపుకోయారనుకో, అది ఏంటో పాలు అనేది పైకి తుల్లేస్తాయి, గ్యాస్ మొత్తం అయిపోద్ది. అందుకని మీడియంలో ఉంచుకొని చేసుకోండి. వెంటనే 5 నిమిషాల్లోన పన్నీర్ అనేది రెడీ అయిపోద్ది. అలా రెడీ అయిన పన్నీర్ని ఒక బౌల్లోని మంచి క్లాత్ తీసుకొని అందులోన వడగట్టుకోండి. అది వడగట్టుకున్న తర్వాత కొంచెం చల్లటి వాటర్ వేసుకోవాలి. పాలు అనేది వాసన వస్తుంది కదండి, అందుకని కొంచెం చల్లటి వాటర్ వేసుకొని మళ్ళీ అందులో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత క్లాత్ అనేది అటు ఇటు వైపు మడత పెట్టాలి. దానిపైన ఏదైనా బరువు కానీ మేము ఉంటే పెట్టుకోవచ్చు. అది పెట్టిన తర్వాత నీరు అనేది వాడుతాయి కదా, అది పెట్టుకోవాలి. నేను నైట్ పాలని పన్నీర్గా చేద్దామని నైట్ చేశాను. మార్నింగ్ చూసాక చూడండి పన్నీర్ ఎంత బాగా వచ్చిందో. నాకైతే బాగా నచ్చింది, చాలా మెత్తగా చాలా బాగుంది పన్నీరు. నేను ఫస్ట్ టైం కూడా ట్రై చేశాను పన్నీర్ ఇలాగా చేయడము, ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది పన్నీర్ అనేది. చాలా స్మూత్గా చాలా బాగుంది, చాలా ఇష్టంగా కూడా తినచ్చు. నేనైతే చాలా ఇష్టంగా కూడా ఈ కర్రీని రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రెడీ ఎలా చేయాలో లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా ఆ వీడియో చూడండి. ఈ పన్నీర్ అనేది ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలాగా స్మూత్గా కట్ చేసుకోను. ముక్కలు అనేవి చాలా మృదువుగా స్మూత్గా ఉన్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ లైక్ చేయండి. బాయ్ అందరికీ.